అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. మన రైతుల్లో సన్న చిన్నకారు రైతుల సంఖ్య అధికం. 5 ఎకరాల లోపు పొలం కలిగిన చిన్న రైతులు ఏక పంటలకు ప్రాధాన్యతనిస్తూ అనేక విధాలుగా నష్టపోతున్నారు. ఉన్న భూమిలో ఒకే ఒక పంట వేసుకోవడం వల్ల ఆ ఒక్క పంట పండకపోతే మరో సీజన్ కోసం ఎదురు చూడాలి. దాంతో వారి ఆదాయానికి గండిపడి అప్పులు పాలవుతున్నారు. ఈ దుస్థితి నుంచి రైతులు గట్టెక్కించే విధానం మిశ్రమ పంట సాగు. బహుళ పంటలను వేసుకొని లబ్ధి పొందుతున్న ఓ రైతు అనుభవాన్ని ఇప్పుడు చూద్దాం. దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండాలంటే వ్యవసాయ రంగం ప్రగతి పథంలో పయనించాలి. ఒక సీజన్లో పంటలు సరిగా పండకపోతే, దిగుబడులు తగ్గితే, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటల్ని నష్టపోవాల్సి వస్తే ఆ ప్రభావం ఆర్థిక రంగం పైన తప్పకుండా ఉంటుంది. వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నది సన్న చిన్నకారు రైతులే. 2-3 ఎకరాల యజమానులైన రైతులు, పేదవారైన కౌలు రైతులు కుటుంబ పోషణ కోసం నిరంతరం కష్టపడుతుంటారు. వారికి వెన్నుదన్నుగా నిలిచి శాస్త్రీయ వ్యవసాయ విధానాలను వివరించి వారి ఆదాయాలను పెంచితే వ్యవసాయ రంగంలోని పలు సమస్యలు తగ్గుముఖం పడతాయి. భూసార యాజమాన్యం, విత్తన శుద్ధి, సరిహద్దు పంటలు, దేశవాళీ విత్తనం, పంట మార్పిడి, అంతర పంటలు, మిశ్రమ పంటలు, సహజ పద్ధతుల్లో మల్చింగ్, ప్రకృతి వ్యవసాయం లాంటి అనేక అంశాలు ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నాయి. వీటిని సన్న చిన్నకారు రైతులు అమలు చేసేలా చూడగలగాలి. అందుబాటులోని వనరులతోనే ఎలాంటి పెట్టుబడులకు ఆస్కారం లేకుండా సన్న చిన్నకారు రైతులు ఆరోగ్యకరమైన పంటలు పండించాలని ప్రకృతి వ్యవసాయ నిపుణులు కోరుకుంటున్నారు. ఒకే పంటకాలం, సుమారు ఒకే ఎత్తు కలిగి సుమారుగా ఒకేసారి పంట ఫలసాయానికి వచ్చే పంటలను కలిపివేస్తే మిశ్రమ పంటలని అంటాం. ఈ నమూనాలో 2 పంటలుగా కూరగాయలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలను పండించవచ్చు. తొలి పంటలో 2 రకాల కూరగాయలు, మలి పంటగా 2 రకాల పప్పుధాన్యాలు, ఆ తర్వాత 2 రకాల చిరుధాన్యాలు, ఇలా 2 పంటలను కలిపి పండించుకోవచ్చు. ఎప్పుడూ ఒకే పంట కాకుండా పంటల మార్పిడి చేసుకోవడం ద్వారా భూసారం పెరుగుతుంది. ఇది రైతులకు సౌలభ్యం కూడా. నేల కోతను అరికట్టవచ్చు. పురుగులు, తెగుళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు. ఒక మొక్కకు అవసరమయ్యే పోషకాలను 2వ రకం మొక్క అందిస్తుంది. అదనంగా ఆదాయం కూడా వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సన్న చిన్నకారు రైతులు వాణిజ్య పంటలపై మొగ్గు చూపకుండా తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడులు సాధించేలాగా మిశ్రమ పంటల సాగును చేపట్టాలి. మిశ్రమ సాగు విధానం వల్ల మున్ముందు కరువు పరిస్థితులను జయించవచ్చు. మనం చూస్తున్న ఈ రైతు పేరు సూర్యనారాయణ. తూర్పుగోదావరి జిల్లా కే గంగవరానికి చెందిన ఈయన 10 సెంట్లు తక్కువ 2 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మిశ్రమ పంటల్ని సాగు చేస్తూ లబ్ధి పొందుతున్నారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. అయితే కొన్నాళ్ళు ఇలాగే చేసుకుంటా గిట్టుబాటు కావట్లేదన్న ఉద్దేశంతో 2013లో ప్రభుత్వం వారి సహకారంతో చేపలు పెంచవచ్చని వారు చెప్పే సంకల్పాన్ని అనుభవంగా తీసుకుని నా పూర్వీకులు చెప్పిన ఆధారంగా వ్యవసాయం మొదలుపెట్టి నేనే ఇవన్నీ కూడా ముందుగా చిన్న కందకం తీసి చేలో పంపించి చిన్న ఫాన్ వేసి దాన్ని పంపించామండి. అది పక్క రైతులు ఎండలకి పక్కులు కొట్టడం మూలంగా దాన్ని దెబ్బతింటం వలన అలాగైతే లాభం లేదని మళ్ళీ పెంపొందించుకుని చిన్నదాన్ని పెద్ద చేసేయండి. అయితే 20 అడుగులు వెడల్పు, 4 అడుగులున్నర లోతు తీసి అందులో చేపలను వేసి దాన్ని వర్కౌట్ చేసిన తర్వాత అది హైయెస్ట్ 1/2 కేజీ నుంచి 3 కేజీల వరకు దాన్ని హైయెస్ట్ పెరుగుతుంది చేప. అయితే దీని పద్ధతిగా ఫాలో అవుతూ మొత్తం ఈ ఎకరా 90 సెంట్లలోనూ అన్ని రకాలు పండించుకోవాలనే ఆలోచనతో మొట్టమొదటి రాజు మా ఈ పల్లపులను అందరినీ ఆదర్శంగా తీసుకుని ఆ రాజు మెరకల పల్లాలు చేసి పల్లాన్ని మెరకలు చేసిన ఆ రాజుని ఆదర్శంగా తీసుకుని పల్లాన్ని మెరకం చేసి మెరక మీద ఏ ముప్పురు వచ్చినా తట్టుకునే విధంగా కందకం వేసుకుని కందకం మీద కూరగాయలు, పళ్ళు, అరటిపాటు, అన్ని రకాల చెరుకు, బొబ్బాయి, జామి, దానిమ్మ, వేడిశనగ అంటే ఒకదాని వెనకాల ఒకటి ఆపు లేకుండా మనం గట్ల మీద కందకం మీద పండించుకుంటూ మధ్యన 70 సెంట్లు
విస్తీర్ణంలో వరి సాగు చేస్తూ 40-50 సెంట్లు, ఒక 40 సెంట్లు చెరువు చుట్టూరా ఉన్న కందకాన్ని తీసుకుంటూ కొట్టి మళ్ళీ 40 సెంట్లు తీసుకుంటూ వీటి మీద ఏమో కూరగాయలు పెంచుకుంటూ చేపలేమో ఒక కింద పెంచుకుంటూ వరి అక్కడ మధ్యన పెంచుకుంటూ సేంద్రీయ పద్ధతిలో ఏ విధమైన ఎరువు ఏ పోషకాలు అక్కర్లేకుండా మన చేలో పండిన పంటను ఫలాన్ని మనం తీసేసుకుని ప్రతిఫలాన్ని తిరిగి భూమికి అందించేయటం వల్ల శక్తి సామర్థ్యాలు భూమిలో బాగా విపరీతంగా పెరిగి ఎన్ని పంటలు వేసుకున్నా 364 రోజులు వేసుకున్నా ఏ విధమైన హానికరం కాకుండా మొక్క ఆటోమేటిక్గా దాని అంతటదే దాని జీవం ఉన్నంత వరకు కూడా కాసి ఉత్పత్తి ఇచ్చి పెరిగే వరకు కూడా కాయలు కాస్తూనే ఉంటుంది ఏ మొక్క అయినా సరే. అది ఇదే నక్కర్లా. అయితే కొన్ని మొక్కలు పక్కన పొలంలో ఉన్న పురుగులు కొన్ని హానికరం చేసిన వల్ల కొన్ని కూరగాయ మొక్కలకే తప్ప వరిజేనుకి కానీ చేపలకు కానీ చెరుకు కానీ కందికి కానీ ఇటువంటి ప్రాబ్లం ఏమి రావట్లేదండి. చిన్న స్వల్పాకార మొక్కలు చిన్న బీర వంగ బాగా ఇబ్బంది పెడుతున్నాయి. వాటిని వల్ల ట్రై చేసి వాటికి కూడా పట్టకుండా అనుభవం ఆలోచించుకోవడానికి మనం ఇప్పుడు చేసిన అనుభవం ప్రకారంగా ఒక 100 సంవత్సరాల కిందకి వెళ్ళామనిపించిందండి. ఇంకా ఒక 100 సంవత్సరాల కిందకి వెళ్ళిన తర్వాత ఇంకా అనుభవాలు రానాకి మనకి అనుభవం భగవంతుడు కోరుకుంటున్నాను. 1 కాదు 2 కాదు, మొత్తం 30 రకాల పంటల్ని ఏకకాలంలో సాగు చేస్తున్నారు రైతు సూర్యనారాయణ. వరి, అరటి, కంద, జామ, టమాటా, చెరకు, ఆకుకూరలు, కూరగాయలు, బొప్పాయి తోట పంటల సాగుతో పాటు పొలం చుట్టూ తవ్విన కందకంలో చేపల్ని పెంచుతున్నారు. ఆరోగ్యకరమైన జీవావరణ వ్యవస్థ సహజ సిద్ధంగా ఏర్పడేలా చూసుకుంటూ తన వ్యవసాయ క్షేత్రం కలకలలాడేలా చూసుకుంటున్నారు. భూమి నుంచి మనం తీసుకోవడం కాదు, ఆ భూమికి మనం తిరిగి సత్తువ చేకూర్చాలంటారు సూర్యనారాయణ. మళ్ళీ అదే ప్రకారంగా పెంచినప్పుడు ఏ విధమైన హాని కలగకుండా మొక్క దాని అంతటా అదే వచ్చి ఈ మన రాబోయే తరానికి స్వచ్ఛమైన ఆహారాన్ని అందించి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. కందిసేను అంటే అండి ముందు వరుసగా ఓ పంట వెనకాల ఓ పంట వెనకాల పంట కంది 10వ పంట అండి. ఇప్పుడు దుక్కు చేయకుండా మెట్ట దుక్కు చేయకుండా దాన్ని ఏ విధమైన కదపకుండా ఒకదాని వెనకాల ఆపు లేకుండా ముందు మొక్కజొన్న, తర్వాత ఉల్లి తర్వాత కొత్తిమీరలో పచ్చిమిరలో కొత్తిమీరలో కందలో కంది, అలా రివర్స్ వాటిని మన పొలాన్ని మనం తీసేసుకుని ప్రతి పొలాన్ని మళ్ళీ తిరిగి భూమికి ఇచ్చేస్తున్నామండి. ఇంకా టమాటా కూడా దాంట్లో టమాటా తీసేసి అందులో ఆనపదు, టమాటా రద్దునంతా ఆనపదుకి ఇచ్చేసాం. ఇప్పుడు ఆనపదులు అంత రద్దు అంతా కందికి ఇచ్చేస్తున్నాం. అలా కంది రద్దు అంతా ఇంకో దానికి ఇస్తాం. అలా చేయటం వలన భూసార పచ్చి ఎరువులతోటి చేయటం వలన భూసార బాగా పెరిగి అభివృద్ధిలోకి రావడానికి తోడ్పడుతుంది. మిశ్రమ వ్యవసాయం కొత్త విధానమేమీ కాదు. ఒకప్పుడు మన రైతులు ప్రకృతి సాగు పద్ధతులను అనుసరిస్తున్న రోజుల్లో ప్రతి సీజన్లో తక్కువ పొలంలో పలు పంటల్ని పండించేవారు. వరి ధాన్యంతో పాటు పప్పు దినుసుల పంటల్ని, ఆకుకూరలు, కూరగాయల పంటల్ని పండించుకొని ఇంటిల్లిపాది పోషకాహారం పొందేవారు. గట్ల మీద ఎర్ర పంటలకు ప్రాధాన్యతనిచ్చి చీడపీడల్ని అరికట్టుకునేవారు. అంతర పంటలతో హాయిగా ఉండేవారు. వ్యవసాయంలో పశువులకు కీలక పాత్ర ఉండేది. కానీ రాను మన రైతులు వాణిజ్య వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చి అధిక దిగుబడులు, అధిక ఆదాయం వెంటపడ్డారు. కెమికల్ ఫార్మింగ్ వల్ల మొదట్లో అధిక ఆదాయాలు వచ్చినప్పటికీ రాను పర్యావరణం పాడైపోయి పంటలకు లేనిపోని తెగుళ్లు సంక్రమించి అప్పుల పాలవడం ఎక్కువైంది. ఈ సమస్యకు పరిష్కారంగా సేంద్రియ పద్ధతుల్లో మిశ్రమ పంటల సాగు చేపట్టాల్సి ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే క్షేత్రాన్ని చూసారో ఈ మిశ్రమ క్షేత్రం ఈ రైతు శ్రీ అల్లు సూర్యనారాయణమూర్తి గారు ఖరీఫ్ 2013 రైతు చైతన్యతలో భాగంగా ఈ గ్రామం వచ్చినప్పుడు వీరితో పరిచయం ఏర్పడిందండి. వీరికి నాకు ఈ పరిచయంలో భాగంగా అప్పుడు మా ఏడీ గారు, ఆత్మచైర్మన్ గారు, పీడీ గారి సహకారంతో ఈ వరిలో చేపలు పెంచుదామనే ఒక ఆలోచన ఆత్మ నుంచి మిశ్రమ వ్యవసాయ క్షేత్రం ఉందని చెప్తే ఈయన మోటివేట్ అయ్యారండి. ఆ విధంగా ఖరీఫ్ 2013 నుంచి ఈ రైతుకి ఉన్న ఎకరా 90 సెంట్లలో వరి పొలం చుట్టూ కందకంలో ఒక చేపలు, కందకం బయట గట్ల మీద ఏమో కూరగాయలు, తర్వాత కందకం లోపల అంతా కూడా వరి, ఇలాగా వివిధ రకాల పంటలు పండించడం జరిగింది. ఈ మొత్తం మిశ్రమ పంటలన్నీ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనగా జీవామృతం, ఈ వివిధ రకాల కషాయాలైన వేపాకుల కషాయం, అగ్నేస్త్రం, బ్రహ్మాస్త్రం, నేమాస్త్రం అన్నీ వాడించడం జరిగింది. అందుకని గత ఖరీఫ్ 2013 నుంచి ఇప్పటి వరకు ఈ రైతు ఈ క్షేత్రంలో మిశ్రమ వ్యవసాయాన్ని చేస్తూ అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహిస్తున్నామండి. అందులో భాగంగా
గత ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఈ క్షేత్రంలో ఎటువంటి రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు వాడకుండా ప్రకృతి సేద్య పద్ధతిలో చేస్తూ తద్వారా పర్యావరణాన్ని రక్షిస్తున్నాం. పర్యావరణ రక్షించడమే కాక ఈ ఆరోగ్యమైన పంటలు పండించి ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నామండి. ఈ విధంగా చేయడం ఆత్మ నుంచి మేము ఇన్నోవేటివ్ యాక్టివిటీ అంటే వినూత్న పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులని కొంత ఆర్థిక ప్రోత్సాహం జరుగుతుంది. అందులో భాగంగానే గత రబీ 2015 సంవత్సరానికి మరియు ఈ ఖరీఫ్ 2016 సంవత్సరానికి సంబంధించి ఒక 6 క్షేత్రాలని ఇంకా డెవలప్ చేయడం జరిగిందండి. ఈ క్షేత్రాలన్నింటిలో కూడా ఇప్పటికే కొత్తగా నూతనంగా చేసిన క్షేత్రాలన్నింటిలో కూడా చేపలను వదలడం జరిగింది. అలాగే మధ్యలో వరిని, గట్లపై వివిధ రకాల కూరగాయలన్నీ పెట్టడం జరిగింది. ఈ విధంగా ఖరీఫ్ 2016 రబీ 2016-17 కానీ ఇంకా మేము 22 క్షేత్రాలు చేయదలుచుకున్నాం. దీనికి అంతా కూడా మేము ఆత్మ నుంచి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం సార్. మిశ్రమ పంటల సాగు విధానంపై ఏ పంటల్ని కలిపి వేసుకోవాలో తెలుసుకోవడానికి స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకోవాలి. సాగునీటి సౌలభ్యాన్ని బట్టి, నేల తీరును బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలి. ఏ పంటలు వేసినా తప్పకుండా సేంద్రియ ఎరువులు, మందులను మాత్రమే వినియోగించాలి. అందుబాటులోని వనరులతోనే, ముఖ్యంగా దేశీయ ఆవు మూత్రం, పేడతో ఘన, ద్రవ జీవామృతాలు తయారు చేసుకొని పంటలకు ఉపయోగించాలి. చుట్టుపక్కల రసాయనిక వ్యవసాయం చేసే రైతులుంటే వారి పంటల కారణంగా ప్రకృతి సాగు పంటలకు సమస్యలు వస్తాయి కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రైతులందరూ ఒకే మాట మీద నిలిస్తే ఆరోగ్యకరమైన పంటల సాగు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతుంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట మినుము. మినుము పంటలో మంచి దిగుబడి సాధించాలంటే ముందు సరైన రకాలను ఎంపిక చేసుకోవాలి. తర్వాత సస్యరక్షణ చర్యలపై అవగాహన పెంచుకోవాలి. పంటను ఆశించే పురుగులను, పంటకు వచ్చే తెగుళ్లను ఎలా నివారించాలో సమగ్రంగా తెలుసుకోవాలి. ఇంతవరకు సాగుబడిలో మినుము విత్తన రకాల గురించి, పురుగుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తెగుళ్ల వివరాలను, నివారణను చూద్దాం. తెగుళ్ళు. పల్లాకు తెగులు, ఎల్లో మొజాయిక్. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. లేత ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ పసుపు మచ్చలు పెరిగి ఆకుమీద పసుపు మరియు ఆకుపచ్చ చారలుగా ఏర్పడతాయి. పిందెలు మరియు కాయలు పసుపు రంగులోకి మారి వంకర్లు తిరిగిపోతాయి. కాయలలో విత్తనాలు ఏర్పడవు. ఈ తెగులు పైరు తొలిదశలోనే ఆశించినట్లయితే మొక్కలు గిడసబారి ఎండిపోతాయి. ఈ వైరస్ తెగులు వివిధ రకాల కలుపు మొక్కల మీద మరియు పిల్లి పెసరపైన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తెల్లదోమల ద్వారా ఈ తెగులు పైరుకు వ్యాపిస్తుంది. పల్లాకు తెగులు యాజమాన్యం. తెగులును తట్టుకునే మినుము రకాలైన LBG 752, T9, TU 94-2, PU 31 రకాలు సాగు చేసుకోవలెను. ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సిమ్ 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే పైరును తొలిదశలో వైరస్ తెగులును వ్యాపింపజేయు రసం పీల్చే తెల్లదోమ పురుగుల నుంచి కాపాడుకోవచ్చును. పైరు చుట్టూ 4 వరసల మొక్కజొన్నగాని లేక జొన్నగాని విత్తుకున్నట్లయితే వైరస్ తెగుళ్లను వ్యాపింపజేసే తెల్లదోమ, తామర పురుగులు మరియు పేనుబంక వంటి రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. పొలం గట్లమీద మరియు రోడ్డు పక్కన వైరస్ ఆశించిన కలుపు మొక్కల్ని పీకి నాశనం చేయవలెను. తెగులు సోకిన మొక్కలను తొలిదశలోనే పీకి నాశనం చేయవలెను. పొలంలో పసుపు రంగు పూసిన అట్టలకు ఆముదం కాని లేక గ్రీజు కాని పూసి ఉంచిన తెల్లదోమ అట్టలకు అంటుకొని నివారించబడుతుంది. తెల్లదోమ నివారణకు 5% వేపగింజల కషాయం పిచికారీ చేయవలెను. వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవలెను. ఎసిఫేట్ 1 గ్రామ్ లేదా ట్రైజోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా మెటాసిస్టాక్స్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మార్చి పిచికారీ చేయవలెను. ఆకుముడత తెగులు, తలమాడు తెగులు. ఇది వైరస్ జాతి తెగులు. దీని ఉద్ధృతి వర్షాభావ పరిస్థితుల్లో
ఎక్కువగా ఉంటుంది. ఇది తామర పురుగు ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకుల అంచులు వెనుకకు ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడిపోయి మొక్కలు ఎండిపోతాయి. ఈ తెగులు వ్యాప్తి చెందడానికి కారణమైన త్రిప్స్ నివారణకు 1 గ్రామ్ ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. సీతాఫలం తెగులు, బరాకు తెగులు. ఇది వైరస్ జాతి తెగులు. ఇది పేనుబంక పురుగుల ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకులు పెద్దవిగా అయి, ఆకుపై ఉబ్బెత్తుగా అయి సీతాఫలం కాయలాగా కనబడుతుంది. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారతాయి. ఈ తెగులు వ్యాప్తి చెందడానికి కారణమైన పేనుబంక నివారణకు 1 గ్రామ్ ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందును లీటర్ నీటితో కలిపి పిచికారీ చెయ్యాలి. కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు కేవలం మినప పైరును ఆశిస్తుంది. పెసరను ఆశించదు. పైరు 30 నుండి 35 రోజుల దశలో ఈ తెగులు పైరును ఆశిస్తుంది. మొదట ఆకుల మీద చిన్న ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తరువాత మచ్చలు పెద్దవై ఒకదానిలో ఒకటి కలిసిపోయి నలుపు రంగుకు మారి ఆకులు ఎండిపోతాయి. కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులు నివారణకు కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. బూడిద తెగులు. రాత్రివేళలో చలిగాను పగటిపూట వేడిగాను ఉన్నప్పుడు బూడిద తెగులు పెరగడానికి అవకాశముంది. ఈ తెగులు లక్షణాలను గమనించినట్లయితే ఆకుల మీద తెల్లని మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉద్ధృతి ఎక్కువైనప్పుడు తెల్లని బూడిదలాంటి పొర కాయల మీద, పిందెల మీద మరియు కాండం మీద వ్యాప్తి చెందుతుంది. ఆకుల మీద బూడిద పొరగా ఏర్పడడం వల్ల కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోయి తగినంత ఆహార పదార్థాలు తయారు కాక దిగుబడులు తగ్గడమే కాక గింజ నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ తెగులు ఉద్ధృతిని గమనించిన వెంటనే కార్బండిజం 1 గ్రాము లేదా డైనోకాప్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటిలో కలిపి అవసరాన్ని బట్టి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో మందులు మార్చి పిచికారీ చేసుకోవాలి. తుప్పు తెగులు. పైరు 50 నుండి 60 రోజుల దశలో ఈ తెగులు ఆశిస్తుంది. ఆకుల మీద గుండ్రని చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. మొదట్లో ఈ మచ్చలు పసుపు రంగులో ఉంటాయి. తరువాత ఈ మచ్చలు మధ్యలో తుప్పు రంగుకి మారతాయి. ఈ మచ్చల నుంచి శిలీంద్ర బీజాలు ఉత్పత్తి జరిగి ఆకు అంతా తుప్పు రంగులోకి మారిపోయి ఆకులు ఎండి రాలిపోతాయి. అందువల్ల పంట దిగుబడి మరియు నాణ్యత కూడా తగ్గిపోతుంది. పైరు మీద తుప్పు తెగులును గమనించిన వెంటనే బైటెర్టనాల్ 1 గ్రామ్ లేదా ట్రైడిమార్ఫ్ 1 మిల్లీలీటరు లేదా డైనోకాప్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. శాస్త్రవేత్తలు సిఫారసు చేసినటువంటి యాజమాన్య పద్ధతులలోని సూక్ష్మాన్ని గ్రహించి ఆచరించడం వల్ల అతి తక్కువ వ్యయ ప్రయాసలతోనే మినుమును పండించుకోవడం ద్వారా రైతులకు లబ్ధి చేకూరడమే కాకుండా భారతదేశానికి రాష్ట్రానికి సరిపడే మినుము అవసరాలను తీర్చవచ్చును. ఈ మధ్యకాలంలో సాగునీటి కొరత మన రైతుల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. వారనీటి సంరక్షణను బాధ్యతగా చేసుకోకపోవడం వల్ల, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రతి ఏడాది సాగునీటి లభ్యత తగ్గిపోతోంది. ఈ పరిస్థితుల్లో డ్రిప్ ఇరిగేషన్కు ప్రాధాన్యత పెరిగింది. బిందువే మన బంధువు అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ సైతం ఫర్ ఎవ్రీ డ్రాప్ మోర్ క్రాప్ అంటూ నినాదం ఇస్తున్నారు.
బిందు సేద్యం పట్ల అవగాహన పెంచుతున్నారు. అయితే ఇందులోనూ ప్రతి నీటి చుక్కను మరింత శాస్త్రీయంగా ఉపయోగించుకునే పద్ధతిని ప్రచారం చేస్తోంది నేచర్స్ వాయిస్ సంస్థ. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నా పేరు కేఎస్ గోపాల్ అండి. నేను సెంటర్ ఫర్ ఎన్వైరన్మెంట్ కన్సర్న్స్ ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తాం. మేము గత 4 ఏళ్ల నుంచి ఒక కొత్త టెక్నాలజీ నీటి గురించి, కరువు ప్రాంతాలకి పరిమితమైనట్టు టెక్నాలజీ గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం. పోయిన సంవత్సరం దీన్ని నేను ఫస్ట్ మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసాం. రైతులకు అందరికీ అందించే కార్యక్రమం ప్రారంభించాం. ఇప్పుడు విషయం ఏంటంటే, కరువు ప్రాంతాల్లో తక్కువ వర్షాధారం ఏరియాస్లో నీరు అనేది చాలా పెద్ద సమస్య. కానీ నీరు లేకుండా వ్యవసాయం సాధ్యం కాదు, ఫలితం కాదు. అందుకనికే మనం ఎటువంటి టెక్నాలజీ వాడితే తక్కువ నీరుతో మనం పంటలు తీయవచ్చు అనేది అదే ఉద్దేశంతో మేము ఇది ప్రారంభించాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ కూరగాయలు ఉన్నదని చూసి, ఇప్పుడు పక్కన అక్కడ డ్రిప్ ఉన్నది. డ్రిప్ సిస్టంలో చూడండి, కాలువలో కూడా నీళ్లు పోస్తున్నారు, డ్రిప్లో కూడా నీళ్లు పోతున్నాయి. అంటే చాలా నీళ్లు వృధాగా పోతున్నది. ఇక్కడ ఏంటంటే నీళ్ళు అంతా ఏరు దగ్గరే మేము నీళ్ళు ఇడుస్తాం దీనికి. సో దీంతో ఏమవుతుందంటే మీకు కలుపు రాదు, నీళ్లు చాలా తక్కువ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక ఓవర్ ట్యాంక్ ఉంది, ఓవర్ ట్యాంక్ నుంచే నీళ్లు అంతే. అంటే మెజర్డ్ ఇరిగేషన్, ఎంత అవసరమో అంతనే ఇవ్వాలి, అది కూడా ఏరు దగ్గర ఇవ్వాలి. సో అది ఆ ఉద్దేశంతో ఈ టెక్నాలజీ స్వర్ అని దీని పేరు. అంటే సిస్టమ్ ఆఫ్ వాటర్ ఫర్ అగ్రికల్చర్ రీజువినేషన్, స్వర్ అనేది దాన్ని పేరు పెట్టాం. ఎందుకంటే మేము ఏమనుకుంటామంటే దీంట్లో కరువు ప్రాంతాల్లో, తక్కువ వర్షాధారం ప్రాంతాల్లో, తెలంగాణ, రాయలసీమ, నార్త్ కర్ణాటక, మరాఠవాడ ఇటువంటి ప్రాంతాల్లో ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అనేది విషయం. ఇప్పుడు కూరగాయలు పండించుకోవచ్చు తక్కువ నీటితో, అలాగే ఫ్లవర్స్ కూడా పండించుకోవచ్చు. ఎందుకంటే పూజలకు దీనికి దానికి పనికి వస్తుంది, కొద్దిగా వేసుకోవచ్చు. దాంతో చెట్లు కూడా పెంచవచ్చు. ఇప్పుడు ఇది ఎట్లా పనిచేస్తుందంటే, ఇది ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నీళ్లు వస్తాయి. ఓవర్ హెడ్ ట్యాంక్లో ఎంత నీళ్లు కావాలని మనం నిర్ణయించి ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ కడతాం. పెద్ద హైట్ కూడా అవసరం లేదు, కొద్ది హైట్ ఉంటే చాలు. అక్కడి నుంచి నీళ్లు మేము ఈడుస్తాం. మెల్లగా పైపు ద్వారా అది నీళ్లు మొక్కల దగ్గర పోతుంది. అక్కడి నుంచి ఇది భూమి కింద మేము ఒక కుండ పెట్టాం. ఆ కుండ స్పెషల్గా తయారు చేస్తాం. దానికి స్వెట్టింగ్ ప్రాపర్టీస్ చాలా బాగుంటుంది. ఆ కుండ నుంచి 4 పైపులు ఇడుస్తాం. ఆ 4 పైపులు కింద భాగం దగ్గర ఉంటుంది. సో దాంతో ఏమవుతుందంటే మెల్లగా నీళ్లు ఇడుస్తూ ఉంటుంది. ఆ పైపు బయట పక్క ఎక్కడ మొక్క ఉందో, ఏరు ఉన్నదో అక్కడ ఒక సంచి పెడతాం, చిన్న సంచి. ఆ సంచిలో ఇసుక ఉంటుంది. ఎందుకంటే ఇసుక ద్వారా మంచిగా నీళ్లు స్ప్రెడ్ అవుతుంది, ఏరు కూడా కుండ లోపల దిగకుండా ఉంటుంది. సో ఇది చాలా సింపుల్ టెక్నాలజీ. పాతకాలంలో చేశారు, కానీ పాతకాలంలో చేసిన పద్ధతి ఏంటంటే వాళ్ళు కుండ పెడుతుండే, దానికి ఒక కాటన్ విక్కు పెడుతుండే. ఆ కాటన్ విక్కు సాల్ట్తో గట్టిగా అయిపోతుండే, అది పనికి రాకపోతుండే. ప్లస్ ఏంటంటే ప్రతి చెట్టుకు పోయి నీళ్లు పోసేది ఉండే. ఇప్పుడు మనకు అదేంటి అవసరం లేదు, రైతులకు అంత టైం కూడా లేదు. సో ఇది ఆటోమేటెడ్ సిస్టమ్, చాలా తక్కువ నీళ్లతో పోతుంది, కలుపు రాదు. రెండోది ఏంటంటే, ఈ మీద నుంచి మనం నీళ్లు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవాపరేషన్ లాస్ పెద్దది ఉంటుంది. దానికంటే పెద్ద సమస్య భూమిలో సాల్ట్ అక్యుములేషన్ అవుతుంది. ఆ సాల్ట్ అక్యుములేషన్ మన భూములని చెడు చేస్తుంది. సో దాన్ని సరిదిద్దాలంటే సూక్ష్మగ్రహులు పెంచాలి. సూక్ష్మగ్రహులు కనుక భూమిలో పెరగాలంటే దానికి ఎటువంటి వాతావరణం కలిగించాలి. ఎటువంటి వాతావరణం అంటే ఆక్సిజన్ ప్లస్ మాయిశ్చర్, నీరు ప్లస్ ఆక్సిజన్ కనుక ఉంటే, ప్రపోర్షన్ సాయిల్ పార్టికల్లో ఉంటే, అది వచ్చి మంచి ఈకో సిస్టమ్ తయారవుతుంది. సూక్ష్మగ్రహులు పెరిగినప్పుడు, సూక్ష్మగ్రహులు పెరిగినప్పుడు భూమి కూడా మంచిగా అవుతుంది, సాయిల్ మంచిగా అవుతుంది. కానీ మోర్ ఇంపార్టెంట్ ఏమవుతుందంటే అది తిరుగుతూ ఉంటుంది, క్యాపిలరీ మూవ్మెంట్. ఈ నీళ్లు అన్ని ఏర్లకు అందించే పని కూడా చేస్తుంది. క్లైమేట్ చేంజ్ అనేది పెద్ద ఛాలెంజ్ అయిపోయింది, రైట్? అందుకే మనం కార్బన్ అబ్జార్ప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమంలాగా అనుకున్నాం. రెండవది బయోడైవర్సిటీ తగ్గిపోయింది. ఇప్పుడు మనం అడవులు పెంచుతున్నాం, రోడ్లలో చెట్లు పెడుతున్నాం. సో అవన్నీ ఎటువంటి రకాల చెట్లు అంటే నీళ్లు లేకుండా బతికే చెట్లు, కానీ దాంతో మనకి ఇకలాజికల్ గెయిన్స్ అనేది రాదు. సో మనం ఏం చేయాలంటే ఈ సిస్టమ్ ద్వారా బయోడైవర్సిటీ, లోకల్ స్పీషీస్, దాన్ని మనం ప్రోత్సహించి పెద్ద క్యానపీ కనుక చేస్తే దాంతో ఇకలాజికల్ బెనిఫిట్స్ వస్తుంది, సాయిల్ ఇంప్రూవ్ అవుతుంది, వాటర్ రిజీమ్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మనకు క్లైమేట్ చేంజ్ కూడా కార్బన్ అబ్జార్ప్షన్ అవకాశం.
సాగుబడి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ సాగుబడి సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1 రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034. మా ఈమెయిల్ సాగుబడి సాక్షి టీవీ @gmail.com. సాగుబడిలో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జలప్రలయం స్పెషల్ ఎడిషన్ చూద్దాం. స్టేట్